హాయ్ అండి, నమస్తే. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ శివాలయంకి వెళ్ళి శివయ్య ఆశీస్సులు తీసుకున్నారండి. మేమైతే ప్రతి మహాశివరాత్రికి కూడా శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకుని వస్తామండి. ఇప్పుడైతే మా తమ్ముడు, నా పిల్లలిద్దరూ, నేను వెళ్తున్నామండి. మా హస్బెండ్ కొంచెం హెల్త్ బాగోక రానని చెప్పారు, అందుకని మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు. మా ఇంటి దగ్గర నుండి 1.5 కిలోమీటర్ వస్తుందండి. ఎప్పుడు ఈ శివాలయంకి వెళ్తాము. పూజారి గారు తెలుసు, అర్చన బాగా చేస్తారని చెప్పి అదే శివాలయంకి ఎప్పుడు వెళ్తూ ఉంటామండి. ఈ ఇయర్ అయితే ఫాస్టింగ్ లేనండి, ఎప్పుడు ఫాస్టింగ్ ఉండేదాన్ని. కొంచెం హెల్త్ బాగోక, హెల్త్ సపోర్ట్ చేయక ఉండట్లేదు. మా తమ్ముడు అయితే ఫాస్టింగ్ ఉన్నాడు. అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం తినకుండా. నైట్లో అయితే మా తమ్ముడు జాగారం కూడా చేస్తాడండి. నేనైతే వెళ్ళలేను. ఇంకా ఇప్పుడు అభిషేకం చేయించుకుని ఇంకా వచ్చేయడమే. ఈసారి అయితే 2 శివాలయంకి వెళ్ళామండి. ఫస్ట్ ఒక శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసామండి. తర్వాత మేము ఎప్పుడు వెళ్ళి శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకుని వచ్చామండి. టెంపుల్ లోపల వెళ్ళిన తర్వాత వీడియో తీయలేదండి, ఎందుకంటే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఫాలో అవ్వాలని చెప్పి తీయలేదండి. టెంపుల్కి రీచ్ అయిపోయామండి. ఇక్కడైతే 10 o'clock బయలుదేరాము. అదే మా ఊర్లో మహాశివరాత్రి అంటే నైట్ నుండే పడుకునే వాళ్ళం కాదండి. చిన్నప్పుడు మాకు కోటిపల్లి దగ్గరగా ఉండేది. కోటిపల్లి వెళ్ళేవాళ్ళం. ద్రాక్షారంలో దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం. వచ్చి ఇలా చూసారు కదండి, చాలా క్రౌడ్ ఉంది. ఇలా బయట నుండే దర్శనం చేసుకుని మళ్ళీ వేరే టెంపుల్కి, మేము ఎప్పుడు వెళ్ళే టెంపుల్కి వచ్చేసామండి. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడైతే పంతులు గారు చాలా బాగా చేస్తారండి అర్చన. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. మనం సాధారణంగా టెంపుల్స్కి మనశ్శాంతి కోసం వెళ్తాం కదండి, అందుకే టెంపుల్లో కూర్చుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నాకైతే కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుందండి, అందుకే ఈ టెంపుల్కి వస్తాను. మా పిల్లలు చూసారా, భక్తి చాలా ఎక్కువ అండి మా పిల్లలిద్దరికీ కూడా. దేవుడు కనిపిస్తే చాలు, ఎక్కడున్నా దండం పెట్టేస్తారు. ప్రదక్షిణాలు చేసి శివయ్యని దర్శించుకుని పూజలో కూర్చున్నామండి. ఒక 1.5 hour ఉన్నాము టెంపుల్లోనే కూర్చుని. మా అబ్బాయి వీడియో తీస్తా అన్నాడండి, నేను వద్దన్నాను. మళ్ళీ ఎందుకు. మీరు కూడా ఈ వీడియోలో శివయ్యని దర్శించుకుని ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా ప్రదక్షిణాలు ముగించుకుని శివయ్యని దర్శనం చేసుకుని అభిషేకాలు చేస్తున్నారండి. ఒక 1.5 hour అలాగే కూర్చున్నాము. డైలీ వంటలే కాకుండా అప్పుడప్పుడు ఇలా లాగ్ చేద్దాం అనుకుంటున్నానండి. చేయాలా వద్దా కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.